ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మరో హామీ. సీఎం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి పేదలకు సంబంధించి రేషన్ కార్డు అర్హతతో మరో హామీ విడుదలైందండి. అలాగే ఇక మళ్ళీ జూన్ నెల వచ్చేసింది. రేపటి నుంచి అధికారంలో ఎవరూ లేరు కాబట్టి ఇక రేషన్ పెన్షన్ ఎవరిస్తారు, ఇస్తారా ఇవ్వరా, ఇస్తే ఏ తారీఖు నుంచి ఇస్తారో అనే విషయాలపై వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడిప్పుడే కీలకమైన విషయాలు వచ్చాయండి. 1వ తారీఖు మళ్ళీ వచ్చేసింది. అలాగే 500 నోట్లపై సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న 500 నోట్లపై ఒక కీలకమైన విషయం చెప్పారు. ఈ విషయం కూడా మీకు వీడియో ద్వారా చెప్తాను. ఫ్రెండ్స్, రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు అధికారం వస్తుందా పేదలకు మంచి చేద్దామా అని చూస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు త్వరలో మళ్ళీ సీఎం గారే పవర్లోకి వస్తారని చెప్పి చాలామంది భావిస్తూ ఉన్నారు. ఒకవేళ మళ్ళీ సీఎం గారు వచ్చినట్లయితే ఇక ఏ పార్టీ వచ్చినా, ముఖ్యంగా జగనన్న ప్రభుత్వం వచ్చినట్లయితే పేదలకు సంబంధించి మళ్ళీ పథకాల వర్షం మొదలవుతుంది. ఎప్పటికప్పుడు వస్తున్న పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం చెప్పేటువంటి విషయాలన్నీ మీరు తెలుసుకోవాలంటే తప్పనిసరిగా మీరు ఈ వీడియోకి కింద లైక్ చేసేయాలి. ఫ్రెండ్స్, వెంటనే వీడియోని కింద లైక్ చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఎటువంటి అప్డేట్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన వెంటనే మీరు వీడియో క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. ఇక సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ కూడా, అలాగే లైక్ కూడా చేయండి. ఫ్రెండ్స్, ఇక మన విషయానికి వస్తాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటిగా జూన్ నెల పెన్షన్లకు సంబంధించి 1వ తారీఖున పెన్షన్లు ఇవ్వట్లేదండి. దాదాపు 4వ తారీఖున ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి 4వ తారీఖు అటు తర్వాత నుంచే పెన్షన్లు అయితే అందిస్తారు. అలాగే పెన్షన్లు ఎంత ఇస్తారని చెప్పి చూసినట్లయితే ప్రస్తుతం ఇచ్చే 3,000 కన్నా పెంచుతామని చెప్పి చెప్తున్నారు. 4,500 ఇవ్వచ్చు, లేదా చంద్రబాబు ప్రభుత్వం వస్తే 5,000 రూపాయలు పెన్షన్ ఇవ్వచ్చు. అలాగే రైతులకు సంబంధించి కావచ్చు, రైతులకు వివిధ పథకాలు తీసుకొచ్చాము, అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి వివిధ పథకాలు తీసుకొస్తాము అని చెప్పి సీఎం గారు చెప్తున్నారు. త్వరలో జగనన్న సీఎం కాబోతున్నారు.